ఐపాక్ టీంని నమ్ముకోవడం వల్లనే ఆయనకి ఈ పరిస్థితి వచ్చిందంటారా? రీసెంట్గా చూస్తే మన ఒక పాప జగన్ గారి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంది. సెల్ఫీ తీసుకొని మీడియా ముందుకు వచ్చి మాకు ఇంకా అమ్మ ఒడి రావట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వీడియో ఇచ్చింది. ఆ వీడియో కాస్త టీడీపీ వాళ్ళు వైరల్ చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే జగన్ గారు పాత రిపీటే మళ్ళీ అందరిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టడము చేసింది కదా. సో ఇవన్నీ కలిసి ఆయనకు ఏమన్నా ఎఫెక్ట్ చూపించాయంటారా? మీ అభిప్రాయం ఇదంతా ఏంటి? కొత్త కాదండి, అది అంతా మామూలు వాళ్ళు ఏంటంటే అదంతా వైసీపీ కుట్ర, అది చేస్తుంది. ఆ, వీళ్ళని ముద్దులు పెడతాం వాళ్ళకి, అదంతా మామూలు, అది అన్నీ తెలుసు కదా. వైసీపీ ఎలాంటిదో అది అన్ని అబద్ధాలు కుట్రది అంతానే. కేవలం అది సాక్షి కూడా అలా చేయించాడు, అది దగ్గరుండి వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తే అలా చెప్పమని అలా చెప్పించారన్నమాట. ఆ పాప అలా చేసింది, కేవలం అమ్మాయి ఏం కాదు, కావాలని చేయలేదు అమ్మాయి. అంటే జగన్ గారికి తెలియకుండా అయిపోయింది. అంతే, జగన్ గారు తెలియకుండానే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మిర్చి ఆడికి వెళ్ళాడు కదా. సో మిర్చి ఆడికి వెళ్ళినప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే జగన్ గారు పాలిస్తున్నప్పుడు 7,000 రూపాయలు ఇస్తున్నారు. బట్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమంటారంటే మేము వచ్చినాక 15,000 ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో అవును, టీడీపీ ఇస్తుంది కదా, 15,000 ఇస్తుంది. జగన్ గారు ఉన్నప్పుడు 7,000 ఇచ్చింది. అవును, అది కరెక్టే కదా. జగన్ గారు అన్ని మాయ మాటలు అవన్నీ నమ్మకండి, ఏం కాదు. ఇది వరకు ఏం చేశాడు? మాకు ఏం చేయలేదు. నిరుద్యోగులు వస్తాయి అన్నాడు, బోల్డ్ మంది ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఇప్పుడు వస్తున్నాయి, చాలానే తీస్తున్నారు జాబులు. అంటే ఇచ్చారేమో నోటిఫికేషన్ ఇచ్చారా? నోటిఫికేషన్లు ఇస్తున్నారు. మన లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఇస్తున్నారు, తీస్తున్నారు కూడా. సేమ్ ఇప్పుడు పాత సీన్ లాగానే అంటే దగ్గర తీసుకొని ముద్దు పెట్టడం ఉన్నాయా? సో ఇవన్నీ చేయడం వల్ల ఆయనకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా? అది పేటీఎం బ్యాచ్, అది కదా. ఆయన ఇప్పుడు ఒకలాగానే ఉంటాడు. పేటీఎం బ్యాచ్ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అంటే అంతమంది ఎలా వస్తారు జగన్మోహన్ రెడ్డిని కలిసాకి? సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు. చూసారా నిన్న ఆ మిర్చి ఏట్లోకి ఎంత జనం వచ్చారు? పేటీఎం బ్యాచ్ వస్తారా? అభిమానంతో వస్తారా? ఇప్పుడు పేటీఎం బ్యాచ్ వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో మహాతో 100 మందికి ఇవ్వగలరు, వాళ్ళు నిలబెడతారు. కానీ అంత గుండెలోంచి వచ్చే ప్రేమ వేరు కదా. ఆయన మంచి చేసాడు కాబట్టి ఆ ప్రేమ ఉంది. ఈవీఎంలో నెగ్గారా, ఎలా నెగ్గారా సెకండరీ. అది ఖచ్చితంగా పేటీఎం అనేవాళ్ళు అంటారు. ఇప్పుడు ఐటీడీపీ బ్యాచ్ ఉంది, వాళ్ళు కూడా పేటీఎం బ్యాచే కదా. మరి ఎవరిని ఏమీ ట్రోల్ చేయవసరం లేదు. ఎవరికి అభిమానం, ఏ లీడర్ మీద అభిమానం ఉంటే ఆ లీడర్ మీద చూపిస్తారు, అంతే కదా. గవర్నమెంట్ ఆ లీడర్ మీద అభిమానం పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళని ట్రోల్ చేయొద్దాం. ట్రోల్స్ వల్ల ఏం ఉపయోగం? ఏ గవర్నమెంట్ అన్నప్పుడు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని ట్రోల్ చేసిన ఉపయోగం లేదు, చేస్తున్నారు కదా మరి ఆ విధంగా. టీడీపీ వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల కూడా ఉపయోగం. ట్రోలింగ్స్ వల్ల ఏది మారదు. ఓకే, వైఎస్ జగన్ పరిపాలన మంచిగా చేసిందన్న. కొంతమంది వల్ల అది ఎఫెక్ట్ పడింది, కానీ వైఎస్ జగన్ బాగానే చేసిన. తను 95% తను ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చిండు. ఓకేనా? ఇప్పుడు ఆంధ్రలో పాలిటిక్స్ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా కానీ జగన్ మళ్ళీ గెలుస్తారు. ఆయన ఇచ్చిన పరిపాలన మాకు నమ్మకం అనేది ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఐపాక్ టీం ఉంటుంది కదా, ఆ టీంని ఇప్పటికీ నమ్ముకొని ఉన్నారంటారా? ఐపాక్ టీం నమ్ముకోవడం వేస్ట్ అన్న. అతను జగన్ చేసిన మంచి కార్యక్రమాలే ఆయన గెలిపిస్తాయి. ఐపాక్ టీం గెలిపించిన ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిర్చి ఆడింది కానీ మిర్చి వచ్చేసి జగన్ పాలిస్తున్నప్పుడు 7,000 రూపాయలు ఇచ్చారు అనేసి చెప్పారు. ఇప్పుడు టీడీపీ వచ్చాక 15,000 ఇస్తున్నామని చెప్తున్నారు. మరి అందులో నిజం ఉందా? ఎంతవరకు? నో కామెంట్స్.